వీక్షకులకు శ్రోతలకు నమస్కారము. సంపూర్ణ కార్తీక మహాపురాణము 20వ రోజు పారాయణము పద్మపురాణాంతర్గత 9వ అధ్యాయము, అంటే పద్మపురాణములో చెప్పబడిన 9వ అధ్యాయము. ఈరోజు పారాయణములో మనము జలంధరుని జననము, ఇంకా జలంధరుడు ఇంద్ర పదవిలో పట్టాభిషిక్తుడు అవ్వటము, ఇటువంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం. 9వ అధ్యాయము ప్రారంభము. పృథు చక్రవర్తి దేవర్షి అయిన నారద మునిని ఈ విధంగా అడుగుతున్నారు. ఓ దేవర్షి, తులసిని స్థాపించి ఆ మండపంలోనే ముందుగా విష్ణు పూజ చేయాలని మీరు సెలవిచ్చారు. పైగా తులసిని హరిప్రియ, విష్ణువల్లభ వంటి పేర్లతో సంబోధించారు. శ్రీవారికి అంతటి ప్రియమైన ఆ తులసి మహత్యాన్ని వినిపించు అని కోరాడు పృథు చక్రవర్తి దేవర్షి అయిన నారదమునిని. దీనికి సమాధానంగా నారదుడు ఇలా చెబుతున్నాడు. ఓ పృథు చక్రవర్తి, శ్రద్ధగా విను. పూర్వం ఒకసారి ఇంద్రుడు సమస్త దేవతాప్సర సమేతుడై శివదర్శనార్థం కైలాసానికి వెళ్ళాడు. దేవతాప్సర సమేతుడై అంటే ఇంద్రుడు సమస్త దేవతలను, అప్సరసులను అందరినీ తీసుకొని శివ సందర్శనార్థం కైలాసానికి వెళ్ళాడు. ఆ సమయానికి శివుడు బేతాళ రూపి అయి ఉన్నాడు. మృత్యు భయంకరంగా ఉన్న ఆ స్వరూపాన్ని శివుడని గుర్తించలేక ఈశ్వరుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అంటూ ఆయననే ప్రశ్నించసాగాడు ఇంద్రుడు. కానీ ఆ పురుషోత్తముడు జవాబీయని కారణంగా నిన్ను శిక్షిస్తున్నాను, ఎవడు నిన్ను రక్షిస్తాడో చూస్తాను అంటూ తన వజ్రాయుధంతో అతని కంఠసీమపై కొట్టాడు ఇంద్రుడు. ఆ దెబ్బకు ఆ భీకరాకారుడి కంఠం కమిలి నల్లగా అయిపోయింది. ఇంద్రుని వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది. అంతటితో ఆ భీషణ మూర్తి నుండి వచ్చే తేజస్సు దేవేంద్రుణ్ణి కూడా దగ్ధం చేసేలా తోచడంతో దేవగురువైన బృహస్పతి ఆ బేతాళ స్వరూపం శివుడేనని గ్రహించి ఇంద్రుని చేత అతనికి మ్రొక్కించి తాను రకరకాలుగా శాంతి స్తోత్రం చేశాడు. దేవగురువైన బృహస్పతి ఈ విధంగా ప్రార్థించటంతో శాంతించిన ఆ శివుడు త్రిలోకనాశకమైన తన త్రినేత్రాగ్నిని ఉపసంహరించేందుకు నిశ్చయించి, బృహస్పతి, నా కోపం నుంచి ఇంద్రుణ్ణి బ్రతికించినందుకు గాను ఇక నుంచి నీవు జీవ అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు. నీ స్తోత్రము నన్ను ముగ్ధుణ్ణి చేసింది, ఏదైనా వరం కోరుకో అన్నాడు. ఆ మాట మీద బృహస్పతి, హే శివ, నీకు నిజంగా సంతోషము కలిగితే మళ్ళీ అడుగుతున్నాను. త్రిదివేశుని, త్రిలోకాలను కూడా నీ మూడో కంటి మంట నుంచి రక్షించు, నీ జ్వాలలను శాంతింపచేయి, ఇదే నా కోరిక అన్నాడు. ఇక్కడ త్రిదివేశుడు అంటే ఇంద్రుడు. 3 లోకాలకు ఇంద్రుడు రాజు, అందుకే ఆయనను త్రిదివేశుడు అంటారు. ఆ తరువాత శాంతించిన సాంబశివుడు వాచస్పతి అంటే, ఓ బృహస్పతి, నా మూడో కంటి నుండి వెలువడిన అగ్ని వెనక్కి తీసుకోదగినది కాదని తెలుసుకో. అయినా నీ ప్రార్థనను మన్నించి అగ్ని లోకదహనం చేయకుండా ఉండేందుకు గాను సముద్రంలోనికి చిమ్మేస్తున్నాను అని చెప్పాడు ఆ మహాశివుడు. చెప్పినట్లుగానే చేశాడు శివుడు. ఆ అగ్ని గంగాసాగర సంగమాన పడి బాలక రూపాన్ని ధరించింది. పుడుతూనే ఆ ఏడుపు ధ్వనికి స్వర్గాది సత్యలోకం పర్యంతం చెవుడు పొందింది. ఆ రోదన వినిన బ్రహ్మ పరుగు పరుగున సముద్రుడి వద్దకు వచ్చి ఈ అద్భుత శిశువు ఎవరి పుత్రుడని అడిగాడు. అందుకు సమాధానంగా ఇంద్రుడు బ్రహ్మదేవునికి నమస్కరించి, గంగా సంగమంలో జన్మించాడు గనక ఇతడు నా కుమారుడే, దయచేసి వీనికి జాతకర్మాది సంస్కారాలను చేయమని కోరాడు. ఈ మాటలు జరిగే లోపలే ఆ కుర్రవాడు బ్రహ్మ గడ్డాన్ని పట్టుకొని ఊగులాడసాగాడు. వాడి పట్టు నుండి తన గడ్డం వదిలించుకునేందుకు బ్రహ్మకు సైతం కళ్ళనీళ్ల పర్యంతమయ్యారు. అందువల్ల విధాత, ఓ సముద్రుడా, నా కళ్ళ నుండి రాలి చిందిన నీటిని ధరించిన కారణంగా వీడు జలంధరుడు అనే పేరున విఖ్యాతుడవుతాడు. సకల విద్యావేత్త వీరుడు అయి శివునిచే తప్ప ఇతరులకు వధించరాని వాడవుతాడు.
అని దీవించి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. ఆ జలంధరుడికి కాలనేమి కూతురైన బృందను ఇచ్చి పెళ్లి చేశారు. ఆ తరువాత జలంధరుడు దానవాచార్యుడైన శుక్రుని సహాయముతో సముద్రము నుండి భూమిని ఆక్రమించి స్వర్గంలా పాలించసాగాడు. ఇక్కడ దానవాచార్యుడు అంటే దానవులు, ఈ రాక్షసుల యొక్క ఆచార్యుడు గురువు శుక్రుడు, దేవతల ఆచార్యుడు బృహస్పతి, దానవుల ఆచార్యుడు శుక్రుడు. ఇంతటితో 9వ అధ్యాయము సమాప్తము. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోను ఒకసారి లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక మనము 10వ అధ్యాయంలోకి వెళ్దాం. నారదుడు ఇలా చెబుతున్నాడు. పూర్వము దైవోపహతమై పాతాళాది లోకాలలో దాగిన దానవ బలమంతా ఇప్పుడు జలంధరుణ్ణి ఆశ్రయించి నిర్భయంగా సంచరించసాగింది. అంటే పూర్వపు రోజుల్లో దైవాపహతమై అంటే దైవముల చేత చంపబడిన వారైనటువంటి కొందరు రాక్షసులు దైవాలకు భయపడి పాతాళ లోకంలో కొంతమంది దానవులు దాక్కొని ఉన్నారట. అటువంటి దానవులు అంటే ఈ రాక్షసులంతా ఇప్పుడు జలంధరుడు రాజుగా మారేసరికి వారంతా కూడా నిర్భయంగా బయటికొచ్చి తిరగడం మొదలుపెట్టారట. ఇక ఆ జలంధరుడు ఒకనాడు శిరోవిహీనుడైన రాహువుని చూసి వీడికి తలలేదేమిటి అని ప్రశ్నించిన మీదట శుక్రుడు గతంలో జరిగిన క్షీరసాగర మథనం, అమృతపు పంపకం, ఆ సందర్భంగా విష్ణువు అతని తలను తెగవేయటం, ఇటువంటి ఇతిహాసమంతా చెప్పాడు. అంతా విన్న సముద్రతనయుడైన ఈ జలంధరుడు మండిపడ్డాడు. తన తండ్రి అయిన సముద్రుణ్ణి మదించడం పట్ల చాలా మదనపడ్డాడు. ఘస్మరుడనే రాక్షసుణ్ణి దేవతల దగ్గరికి రాయభారిగా పంపాడు. వాడు ఇంద్రుని వద్దకు వెళ్ళి, నేను రాక్షస ప్రభువైన జలంధరుడి దూతను. ఆయన పంపిన విన్నపాన్ని విను. ఓ ఇంద్ర, నా తండ్రి అయిన సముద్రుణ్ణి పర్వతంతో మధించి అపహరించిన రత్నాలను అన్నింటినీ వెంటనే నాకు అప్పగించు అని ఆ సందేశము. ఆ సందేశాన్ని విన్న అమరేంద్రుడు, ఓ రాక్షసదూత, గతంలో నాకు భయపడిన లోకకంటకాలైన పర్వతాలని, నా శత్రువులైన రాక్షసుల్ని ఆ సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు. అందువల్లనే సముద్ర మదనం చేయాల్సి వచ్చింది. ఇప్పటి మీ రాజులాగానే గతంలో శంకుడనే సముద్రనందనుడు కూడా అహంకరించి ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రుని చేత వధించబడ్డాడు. కాబట్టి సముద్ర మదన కారణాన్ని, దైవతగణ తిరస్కృతికి లభించబోయే ఫలితాన్ని కూడా మీ నాయకుడికి విన్నవించుకో అని చెప్పాడు ఇంద్రుడు. ఇంతటితో ఘస్మరుడు జలంధరుడి దగ్గరకు వెళ్ళి ఆ ఇంద్రుడు చెప్పిన మాటలను వినిపించాడు. మండిపడిన జలంధరుడు ఆ మరుక్షణమే స్వర్గంపై సమరం ప్రకటించాడు. ఈ జలంధరుడికి శుంభ, నిశుంభ అనేటువంటి సైన్యాధిపతులు ఉండేవారు. ఈ జలంధరుడు ఈ శుంభ నిశుంభాది సైన్యాధిపతులతో సహా దేవతలపై దండెత్తాడు. ఉభయ సైన్యాల వారు పరస్పరం భీకరంగా యుద్ధం చేసుకున్నారు. ఆ రణరంగమంతా కూడా రక్త ప్రవాహాలతో నిండిపోయి పారిపోసాగింది. రాక్షస గురువైన శుక్రుడు మరణించిన రాక్షసులందరినీ మృత సంజీవని అనే విద్యతో బ్రతికిస్తుండగా, దేవగురువైన బృహస్పతి అచేతనాలైన దేవగణాలను ద్రోణగిరి మీది దివ్య ఔషధాలతో చైతన్యవంతం చేయసాగాడు. ఇది గ్రహించిన శుక్రుడు జలంధరుడికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రములో పారవేయించాడు. ఎప్పుడైతే ద్రోణపర్వతం అదృశ్యమయ్యిందో అప్పుడు బృహస్పతి దేవతలను చూసి, ఓ దేవతలారా, ఈ జలంధరుడు ఈశ్వరాంశ సంభూతుడు కాబట్టి మనకు జయింపశక్యం కాకుండా ఉన్నాడు. అందువల్ల ప్రస్తుతానికి ఎవరి దారిన వాళ్ళు పారిపోండి అని హెచ్చరించాడు. అది వినగానే భయార్తులైన దేవతలందరూ కూడా యుద్ధరంగం నుండి పారిపోయి మేరుపర్వత గుహాంతరాలను ఆశ్రయించారు. అంటే మేరుపర్వతము లోపల ఉన్నటువంటి గుహలలో వారంతా కూడా ఆశ్రయాన్ని పొందారు.
అంతటి విజయాన్ని పొందిన జలంధరుడు ఇంద్ర పదవిలో తాను పట్టాభిషిక్తుడై శుంభ నిశుంభాదులను తన ప్రతినిధులుగా నిర్ణయించి పారిపోయిన దేవతలను బందీలను చేయటం కోసం కొంత సైన్యంతో ఆ మేరు పర్వతాన్ని సమీపించాడు. ఇంతటితో 9, 10 అధ్యాయములు సమాప్తము. 20వ రోజు నాటి కార్తీక మాస పారాయణము ఇంతటితో సమాప్తము. మీకు ఈరోజు 20వ రోజు పారాయణము వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఆల్.